బీరకాయ పొట్టుతో పచ్చడి చేశానండి. బీరకాయతో మామూలుగా అందరు చేస్తారు, కానీ నేను బీరకాయ పొట్టు పైన పొట్టు గీకేస్తాం కదా, మనం అది తీసి కర్రీ చేసుకుంటాం కదా, కర్రీ అయినా పప్పు అయినా ఏదైనా, ఆ పొట్టుతో నేను పచ్చడి చేశాను ఈరోజు. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, కావలసినంత ఉప్పు. ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బీరకాయ పొట్టు దాంట్లో వేసుకోవాలండి. బీరకాయ పొట్టు వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి, బీరకాయ, మనం ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, చింతపండు కూడా దాంట్లోనే వేసేయాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మరీ ఎక్కువసేపు పెట్టొద్దండి, ఒక 5 మినిట్స్ అయితే చాలా. ఎక్కువసేపు పెడితే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బీరకాయ పొట్టు కదా. ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టకుండా ఒక 5 మినిట్స్ దాన్ని తిప్పుతూ ఉండాలి స్పూన్తో, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బీరకాయ పొట్టు మనకు చాలా తొందరగానే మగ్గుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత నార్మల్గా మనం పోపు వేస్తాం కదా, పోపు దినుసులు వేసి ఆయిల్లో పోపు పెట్టుకోవాలి. మరి పచ్చడి మెత్తగా రుబ్బుకోవద్దండి, కొంచెం బరకగానే ఉండాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా రుబ్బుకోవద్దు ఏ పచ్చడి అయినా సరే. లాస్ట్ పచ్చడిలోకి ఈ పోపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి బీరకాయ పొట్టు పచ్చడి